ఇటీవల కాలంలో ఒక బైరాగి తిరుగుతూ ఉంటాడు. స్వాతంత్ర్యం గురించి తెలియదు, భారతదేశ చరిత్ర తెలియదు, మానవుల జీవిత చరిత్ర తెలియదు, బైబిల్ తెలియదు, అలాగని వాళ్ళు పట్టుకున్న గ్రంథాలు తెలియదు. అతను అంటాడు, ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం చనిపోయిన క్రీస్తు రక్తం ఇప్పుడున్న మన పాపాల నుంచి మనల్ని ఎలా విడిపిస్తుంది? ఈ రోజు రావాలని నేను ఎందుకు కోరుకుంటానంటే, ఇలాంటివి మాట్లాడడానికి ఈ రోజు గట్టి ఎవిడెన్స్. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రాణం పెట్టాడు. అతని లాజిక్ ఏమిటి అంటే, లాజిక్ కాదు, అది ఓన్లీ మ్యాజిక్ అంతే. వాళ్ళ మాటలేని మాయలో పడే వాళ్ళు ఎవరో ఉంటారు. అతను ఏమంటాడంటే 2000 సంవత్సరాల క్రితం ప్రాణం పెట్టాడు అంటున్నారు. ఎప్పుడో ప్రాణం పెడితే ఇప్పుడు పుట్టిన వాళ్ళకి పుట్టబోయే వాళ్ళ పాపాలు ఎలా పోతాయి, ఎలా విడిపించబడతారు? దానికి ఒక చాలా సిల్లీ రీజన్, ఒకటి సిల్లీ కట్టు కదా. ఇప్పుడు నేను అప్పు చేశాను, ఒక ఆయన దగ్గర 50,000 అప్పు చేశాను. ఎవరి గురించి మాట్లాడుతానంటే, ఇందాక చెప్పాను ఒక బైరాగ్ గురించి. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు రక్తం ఇచ్చాడు. ఆ రక్తం ఆ రోజున్న వాళ్ళ పాపాలు కడిగింది, ఆ పాపాల నుంచి విమోచించిందంటే పర్వాలేదు. ఇదేంటి పుట్టబోయే వాళ్ళ పాపాల కొరకు కూడా అప్పుడేనా? అది ఎట్లా ఉంది అంటే, నేను ఒక 50,000 ఒక ఆయన దగ్గర అప్పు చేశాను, అది తీర్చేశాను. తీర్చిన నేను, నా మనవడు ఒకడు పుడతాడు, వాడు నీ దగ్గర ఒక 5 లక్షలు అప్పు చేస్తాడు, ఇదిగో ఇప్పుడే తీర్చేస్తున్నాను అని నేను ఇస్తానా అన్నాడు. నీకు అర్థమైందా? నేను చేసినప్పు నేను కట్టుకుంటే బాగుంది, పుట్టబోయే నా మనవడు వచ్చి నీ దగ్గర ఒక 5 లక్షలు అప్పు తీసుకుంటాడు గనక ఆ అప్పును నేనే కట్టేస్తున్నాను, నేను ఇస్తే ఎంత వెర్రితనంగా ఉంటుందో. యేసుక్రీస్తు పుట్టబోయేవాడు పుట్టి పాపం చేస్తాడని తెలిసి పాపం చెయ్యకముందే అతని కోసం రక్తం ఇచ్చాడా? ఇది ఎలా ఉందంటే, మా మనవడు పుట్టక ముందే పుట్టి వాడు అప్పు చేస్తాడని చెప్పి నేను కట్టేసినట్టు ఉంటుంది. చూసారా, క్రైస్తవులు మనకు కూడా మాట రావట్లేదు. ఎందుకు రాదు అంటే, మనం వాక్యాన్ని ఎలా దేవుని కొరకు ప్రజల మధ్య నిలబెట్టాలని ఆలోచించాం. మనం ఏంటంటే, యేసు ప్రభు గొప్పోడు అని చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. ఈ మధ్యకాలంలో నుండి ఈ కాకినాడ ఈ పరిసర ప్రాంతాలలో సువార్తకు వెళుతున్నారు సహోదరు. చాలా మంది సువార్తకు వెళతారు, వెళ్ళి మా యేసు గొప్పవాడు అని చెప్తారు. తప్పు కాదు, గొప్పవాడు అని చెప్పడం ఒక్కటే సరిపోదు అంటున్నాను. ఎలా గొప్పవాడో రుజువులు ఆధారాలతో నిరూపించాలి.